వైజాగ్ కంపెనీలో యు ఆర్ ద రిమార్కబుల్ అండ్ గ్రేటెస్ట్ సీఈఓ అని చెప్పొచ్చా సార్? చెప్పొచ్చండి, 100% చెప్పొచ్చు. వాళ్ళు చెప్తారండి, నేను చెప్పకపోయినా. ఎలా రిమైండ్ చేస్తారు, ఎలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంటారు వాళ్ళు అంటే? నా రూమ్ డెడికేట్ చేశారు. దర్ ఇస్ అన్ ల్యాబ్ క్రియేటెడ్ దేర్ ఆన్ మై నేమ్. ఓ, సో మీరు ఎవరన్నా పోతే సింగపూర్లో చూడండి. వెళ్తుంటారా సార్ ఎప్పుడైనా అప్పుడప్పుడు? హలో హాయ్. ఇన్ 2 years పోతాను. ఒక అల్యూమిని కాలేజ్ లాగానే ఉంటుంది నాకు అది. మెమొరీస్ ఆర్ లైక్ కాలేజ్. అన్నీ ఒక లెర్నింగ్ కదండి, మీరు ఒక్కొక్క స్టేజ్లోనే ఒక లెర్నింగ్ ఉంటుంది. ఎలా వీడుకోలు పలికారు మరి వైజాగ్కి? లేదండి, ఆ టైంలో నాకు పెళ్ళి అవ్వాల్సి ఉండే, డాడీ హెల్త్ వచ్చిపోయిండే. సెకండ్ థింగ్ వచ్చి మెయిన్ థింగ్ తెలుసా సార్, మనం డబ్బు లేకుండా ఉద్యోగాలు లేకున్నది దండిగా కనపడిందండి. నన్నే నేను మర్చిపోయిన ఒక కాలం. అంత సంపాదించేశారు? సంపాదించేదే కాకుండా ప్రపంచాన్ని మర్చిపోయాను. మ్మ్. మీకు లారల్స్ ప్రైడ్ పెద్దగా వచ్చినప్పుడు పక్కన వాడు మనతో ఉన్నవాడిని మర్చిపోయినాము, మన కష్టాలని మర్చిపోయినాం. ఒక విధంలో సంతోషం, అయితే ఎన్నో విషయంలో నేను మర్చిపోయానండి.